ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ అందరికి కూడా ఇదొక బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన చూసుకుంటే ఆస్ట్రేలియాకి అలాగే వెస్టిండీస్ మధ్య 3 టెస్ట్ మ్యాచ్లు, అదేవిధంగా 5 టీ20 మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఈ టీ20 సిరీస్కి ఒక ఇద్దరు పేసర్లు అందుబాటులో ఉండట్లేదంట. వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టబోతున్నారు. ఆ ఇద్దరు పేసర్లు ఎవరో కాదు, ఒక పక్కన ప్యాట్ కమిన్స్, దాని తర్వాత హ్యాజల్వుడ్. మరి వీళ్ళిద్దరూ మెయిన్ బౌలర్స్ కదా, మరి వీళ్ళిద్దరిని ఎందుకు తీసేస్తున్నారు అనే డౌట్ నీకు రావచ్చు. సో దాని గురించి చెప్తున్నా, జాగ్రత్తగా విను. మనకి ఈ టీ20 సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత ఆస్ట్రేలియాకి వాళ్ళకి యాషెస్ సిరీస్ ఉందన్నమాట. ఆ యాషెస్ సిరీస్ అంటేనే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ సిరీస్. దాంట్లో డూ ఆర్ డై అనే విధంగా ఆడుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇటువైపు ఇంగ్లాండ్లో చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ ఫిట్గానే ఉన్నాడు. దాని తర్వాత మార్క్వుడ్ కూడా వస్తాడు. మరి వీళ్ళకల్లే చూసుకుంటే ఇంగ్లాండ్లో ఎక్సలెంట్ పేసర్లు ఉంటారు. మరి అటువైపు కూడా వాళ్ళకల్లే కూడా ఎక్సలెంట్ పేస్ అటాక్ ఉండాలి కదా. మరి వాళ్ళకి ఎటువంటి గాయాలన్నా అయినాయి అంటే వన్ సైడ్ అయిపోయింది. అందుకని చెప్పేసి వీళ్ళు వర్క్లోడ్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరికి ఇప్పుడు రెస్ట్ ఇచ్చేసి, దాని తర్వాత రేపు యాషెస్ సిరీస్కి మంచి స్ట్రాంగ్గా వాళ్ళిద్దరు రావాలి అని చెప్పేసి ప్రజెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా అయితే ఈ డెసిషన్ తీసుకోబోతుంది అనమాట. అయితే మరి వీళ్ళిద్దరిలో చూసుకుంటే వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతే వాళ్ళిద్దరు ప్లేస్లో ఇంకొక ఇద్దరు యంగ్స్టర్లు రాబోతున్నారు. సో వాళ్ళు ఫస్ట్ వచ్చేసరికి జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్, దాని తర్వాత బాట్లెట్, వీళ్ళిద్దరైతే ఎంట్రీ ఇస్తున్నారు. సో ఇద్దరు పేసర్లు వచ్చేసరికి బయటికి వెళ్ళిపోతున్నారు అనమాట.